అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాళ మాట్లాడబోయే లెజెండ్ ప్రతి భాషలో దాదాపు చాలా రకాల పాత్రల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఇంకా హాస్య నటుడిగా అందరినీ అలరించిన మహానుభావులు. దాదాపు 4.5 దశాబ్దాల నటనా ప్రయాణంతో పాటు జీవితంలోని ఎన్నో అనుభవాల్ని నేరుగా చవిచూసిన దిగ్గజం. అండ్ వారు పద్మశ్రీ పురస్కార గ్రహీతగా కూడా అందరికీ సుపరిచితులు. బుల్లితెరపై, అలాగే వెండితెరపై హిందీ, తెలుగు, కన్నడ, తమిళ ఇత్యాది భాషలన్నింటిలో కూడా అలరించి ఇప్పుడు 81 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సమయంలో వారిని పలకరించడం మనందరికీ అదృష్టం. శ్రీ కోటా శ్రీనివాసరావు గారిని పరిచయం చేసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు. ఎలా ఉన్నారు సార్? నడుస్తుంది బండి. వృద్ధాప్యం అంటారు కదా, 80 దాడుతున్నాయి, 81 ఇప్పుడు. మరి ఏదో కాళ్ళు నొప్పులు, కళ్ళు నొప్పులు ఏదో అంటుండేవారు కదా, అంటాయి కదా, అది తప్పవు. మా నాన్నగారు డాక్టర్ గారు, ఆయన అదే కంకిపాడు. అయితే మా నాన్నగారి దగ్గరికి ఎవరన్నా వస్తే నీకు ఎన్నేళ్ళు రానేవాడు. 50, 60 వస్తుందండి అని నా ఏదని చెప్పారు అనుకో, నీకు వైద్యం ఏ వైద్యం ఏ వ్యాధికైనా చేయొచ్చు, కానీ నువ్వు 2తో జాగ్రత్తగా ఉండరా అనేవాడు. ఏమిటరా అంటే, ఒకటి కళ్ళు, 2 కాళ్ళు. ఆ 2 జాగ్రత్తగా ఉంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు అని, ఎవరి మీద ఆధారపడకుండా. అవును, అది అలాగా. మీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్, జిస్కే పాస్ పవర్ హోతే హై ఉస్కా రైట్ బి రాంగ్ బి రైట్ హోతా హై. గుర్తుందా సార్ ఈ డైలాగ్? ఏ సినిమాలో? సర్కార్. అది అమితాబ్ బచ్చన్ గారు ఎలాంటి ఆర్టిస్టు, ఎంత గొప్పవాడో మీ అందరికీ తెలిసిన విషయం. నేను చెబితే ఎగతాళిగా కూడా ఉంటుంది. అలాంటి ఆయనతో యాక్ట్ చేయడం అనేది సహజంగా ఎవరికైనా అదృష్టమే. అవును. అయితే ఫస్ట్ డైలాగు రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్పి క్లోజ్ పెట్టారు. సరే, నేను డైలాగ్ కడక్కని చెప్పించాను, సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. రాముజీ అన్నాడు ఆయన, అమిత్జీ అంటే వచ్చాడు ఆయన. పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్ సార్, ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు నన్ను. అంటేను నేను I acted on the stage for 25 years. Yes, that potentiality I am seeing you. అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు, ఏదో ఫోన్ మాడుతూ పక్కకి. అమీన్ అన్నాడు, అప్ప అని వచ్చాడు. ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు. అది నాకు అప్పుడే సర్టిఫికెట్లు అనిపించింది. అబ్బో, అవును. ఆయనతో మాట అనిపించుకోవడం మాటలు కాదు కదా. అలాగా ఒక ఇది. అలాగే రజనీకాంత్ గారు, అందరూ మీ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొచ్చామంటే, ఈ మధ్య ఆయన కల్కి సినిమాలో చూసాం. అక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటే బాగుండు అనిపించే విధంగా అంటే మీరు ఒక పాత్రలో ఉంటే బాగుండు అని అయితే అనిపించింది చాలామందికి. ఇప్పుడు ఇంకా యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారా సార్? చేయటం అంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువైనాయి, మధ్య బలతం పడిపోయిందమ్మా. టాలెంట్ ఎవరికి అక్కర్లా. ఇప్పుడు హీరో అప్పుడంటే ఆ రోజుల్లో టాలెంట్ ఉన్న వాళ్ళే తక్కువగా ఉండేవారు, జాగ్రత్త గట్టిగా పట్టుకుని వాళ్ళే స్థానం పట్టేవారు. ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే 40 మంది 50 మంది ఉన్నారు, కమెడియన్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. అలాగా ఎవరిని చెప్పలేకపోతున్నాం. ఒక పద్ధతి పాడు ఏం కనపట్లా. ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు, అంతా సర్కస్. పేతా సాంగ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ సర్కస్ చూడలేక భయపడి మన ఫుడ్ కూడా పోద్దని చెప్పి సర్కస్ కూడా మూసిస్తారు. అలా తయారైపోయింది. ఆ క్వాలిటీ అవి పోయినాయి, ఆ కథలు పోయినాయి, అవన్నీ పోయినాయి. అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చింది.
అంటే ఏ విధంగా సార్? అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారా? ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు? ఏవో టీవీలో వచ్చేవి. ఇప్పుడు నేను కనీసం నాతో 100-110 సినిమాలు చేయించుంటారే పొలిటికల్ క్యారెక్టర్లో. మరి ఏది కోట శ్రీనివాసరావు బోర్ కొట్టాడని అనలా. అది ఎక్కడి నుంచి వచ్చింది అంత నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషన్. ఇప్పుడు టీవీలో మాట్లాడటం, బయట మాట్లాడటం చూస్తున్నాం కదా. ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. ఆ రోజుల్లో కైకాల సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే 5 రకాల సినిమాలే ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 సినిమాలు. ఈ 5 సినిమాల్లోనే ఎవరు నటించినా నటన కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది. సపోజ్ మహమ్మదీడు వేషం వేశారనుకోండి, మీకు ఇస్తే మాకు ఇస్తాం, మాకు పెడితే మీకు పెడతాం, అట్లా ఉండేది భాష. పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదరి మనలారా అలా ఉండేది. పౌరాణిక అలాగా. ఇప్పుడు అలా కాదు కదా. అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ ఇవి కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండేవి. ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఇప్పుడు అన్నీ అందుకని అబ్జర్వేషన్. ఇప్పుడు బయట ఏ క్యారెక్టర్లు ఎక్కడ దొరుకుతాయని చూస్తుంటాం. మేనరిజమ్స్ అవును అలాగే ఆ తేడా బాగా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవాడికే క్వాలిఫికేషన్ లేదు, డబ్బు ప్రాధాన్యం. కానీ చాలా భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్. సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడటానికి వెళ్ళావు, 50 రూపాయలు టికెట్ 200 పెట్టుకుని, నీకు కావాల్సింది ఏంటి? ఎంతలో సినిమా తీశారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తాను. అంతే కదా. అంతే. చూసిన తర్వాత బాగుంటే అరే బాగా ఖర్చు కూడా పెట్టారా, మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటావు. అంతేగాని సినిమా బాగాలేదనుకో నెగిటివ్గా చెబుతారు. ఎందుకు బోళ్ళు ఖర్చు పెట్టారు, నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తే వచ్చాం, ఖర్చు ఏం కనపడుతుంది తప్ప ఏం కనపడతలేదు సినిమాలో అంటారు. అలా ఉంటుంది. మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది, అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అన్నది కొంత బాధ కలిగిస్తుందా, లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తుందా? ఇప్పుడు బాధ కదండి. అంటే తోచదు. ఫస్ట్ పాయింట్, రోజు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా ఇంటి దగ్గర కూర్చోవడం, నేను మా ఆవిడే లేకపోతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడటం. పుట్టేప్పుడు అంతా ఇట్లా కూర్చోవడమే కదా. ఇక్కడో ఆ ఇంట్లోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఫోటోలు చూసుకుంటే అంతే. ఇక బోర్ కాదు, పిచ్చెక్కిపోతుంది. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను జీవితంలో 2 బాగా కోల్పోయాను. నాకు మళ్ళీ బిజీ అయిన వాడు ఎవరైనా అంతే. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్, పిల్లలు ఆ ఎంజాయ్మెంట్, వాళ్ళని చదివించుకోవడం, చేయటం, వాళ్ళతో తిరగడం, కాస్త షాపింగ్, బట్టలు కొనటం, ఇవన్నీ అలాగన్నీ పోయినాయి. అసలు దూరం అయిపోయాను. 2 జనరల్ నాలెడ్జ్. అవును. ఎంతసేపు ఆ కెమెరా, యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం. సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు. అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు మీరందరూ బాగా దగ్గర కదా సార్? బాగా క్లోజ్. నాతో అందరూ అలాగే ఉంటారమ్మా. ఎందుకంటే నేను ఎవరితోనూ ఏం కాంట్రవర్సీ లేదు, నాకు పోలేదు, నేను పడతాను. అందరూ అంటారు ఏదో అని, అందరూ కావాలని కూర్చొని కామెడీ చెప్పించుకుంటారు. సినిమాల మీద జోకులు చెప్తామంటే వాళ్ళు చెప్పించుకుంటారు. అందుకనే 40 సంవత్సరాలు బతకగలిగాయి. లేకపోతే కాంట్రవర్సీ అయితే ఎప్పుడు పంపించేవారు. ఏదో ఒకటి గురించి అనడానికి ఏముంది, అనాలంటే బోళ్ళు అనొచ్చు. నిజమే కదా సార్. అంతే. అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ. ఏదో అర్హత ఎందుకంటే మీరు మీ స్వానుభవాలే కదా. మీరు 25 ఏళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసిపారలేని విషయం. ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటే తమాషానా. టీవీ వస్తుందని ఎవరు అనుకున్నారు కదా. నాటకాలు మొట్టమొదట అసలు రేడియో లేని మనం లేవు. అవును. అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఒత్తు, ఎక్కడ కామా, ఎక్కడ ఫుల్ స్టాప్, ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా. అవును. భాష. కాబట్టి అక్కడ అది పునాది రాయి. తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాది రాయి. తర్వాత టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకే థ్రిల్, నాకే
ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు. ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి, ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది, అలా ఉంటే అలా ఉంటుంది స్టడీగా. కానీ మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, అది ఎవరికి తెలియదు. మొట్టమొదటి నేను ఫీల్ అయింది నా లైఫ్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను థ్రిల్ ఏంటంటే 2 నిమిషాలు. గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు, ప్రొడ్యూసరు. ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక. అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే. ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నాను చూపించాడు. పెద్ద యాంగ్షస్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తాను అంటే మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, ఎలా చూస్తే అట్లా అసలు తెలియదు కదా. చూసుకుంటే ఆ 2 నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది కళ్ళము నీళ్ళు వచ్చేసింది నాకు. అదొక అదృష్టం కదా. అవును అవును ఆ రోజుల్లో అదేది. తర్వాత సినిమా ఇప్పుడు. సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి, ఒక్కొక్కటి ఒక ఒక రకం, ఒక అన్ని రసాలు, అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు. అది ఇప్పుడు ఒక మాట చెప్పినా నేను, చెప్పండి సార్. ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు, ఒకటి పెట్టేది కాదు. వస్తుందా కొంత అబ్బాయిలు నీకు శరీరంలో శారీరకంగా అంటారే, నీకు ఒరిజినల్గా వస్తూ ఉండాలి. కోట శ్రీనివాసరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు, ఒకసారి దివే అన్ని ఫోటోలు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, మీకు ఆశ్చర్యం వేస్తుంది ఎలా చేశాడు ఏంటి. అవును చాలా సార్. ఇన్ని పాత్రలు, పద్మశ్రీ దాకా ఇవన్నీ. దీనికి ఒకటి చక్కగా చెప్తాను. నీకు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, అర్థమైందా? పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉంటే కుదరదు. ఆవగిందంత అదృష్టం కూడా ఉంది. అది అవునవును. ఆ 2 కలిసి వచ్చిన వాడే కోట శ్రీనివాసరావు. అద్భుతం. మరి ఆవగింజంత అదృష్టం ఇప్పుడు ఎందుకు వెంటాడలేదంటారు? ఎందుకు మీరు ఇంకా పాత్రలు వేయట్లేదు? పద్ధతి మారిపోయిందమ్మా. ఇప్పుడు ఏదో మారింది, కాలం మారింది, జనరేషన్ మారింది అంటారు. జనరేషన్ ఏం మారలా. సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, పడవని ఉత్తరిస్తున్నాడు. పాఠ్యం ఇదే తదియే వాడుతున్నాం, చేస్తాం, వైశాఖం చేస్తాం, ఆ సడవని వాడుతున్నారు. అమావాస్య కూడా క్యాలెండర్ చూస్తే 2 నిమిషాలు అటు ఇటు వస్తుంది. అన్ని మతాల్లోనూ ఒకటే భావం ఉంటుంది. అన్నీ ఉన్నాయి, అవేం మారలా. మరి ఇంకా కాలం మారిందంటారు. మనం మారాం. ఎన్టీ రామారావు మొట్టమొదటి 50 ఏళ్ళప్పుడు 60 ఏళ్ళప్పుడు శ్రీదేవితో డ్యాన్స్ చేసే రోజున ఎలిఫెంట్ బాటంలోని ఇంత లూజ్ ఉండేది ప్యాంటు. అది వేసుకుంటే రోడ్డు మీద నడుస్తుంది, దుమ్ము నడిచేది. అదే డ్యాన్స్ చేస్తుంటే అబ్బా రామారావు ఏం చేశాడు, దుమ్ము లేకొట్టాడు డ్యాన్స్ అని. పిచ్చిదనం మన చిన్నతనం కదా. ఆ తర్వాత ఏమైంది, టైట్ ప్యాంట్ వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది, చించుకోవడం వచ్చింది. చక్కటి వాడు 1000 రూపాయలు పెట్టి ప్యాంటు కొనుక్కోవడం, ఇక్కడ అక్కడ మోకాళ్ళ మీద అక్కడ వాళ్ళే చింపుకుంటున్నారు. అవును, చింపుకుంటున్నారు. కాబట్టి మనం మారాం, కాలం ఎక్కడ మారింది. అది జనరేషన్ మార్పు అంటారు, అన్నీ ఒకటిదే. ఈ మధ్య వచ్చిన సార్ సినిమాలు ఏమన్నా మీరు థియేటర్లో చూడడం వీలైందా, మీకు వీలు పడిందా? ఏది ఈ మధ్య వస్తున్న సినిమాలని థియేటర్లో చూడడం వీలు పడిందా? సలార్ వచ్చింది, అంతకుముందు పుష్ప, ఏమి అసలు? ఎందుకంటే వెళ్ళినా మన సుఖం ఉండదు. ఏం కోటగారు ఈ మధ్యన రావట్లేదు, ఏంటి మీరు లేరు సినిమాలు, అది ఇదని ఈ ప్రశ్నలు ఎక్కువ అవుతాయి. మన చూడని ఎవరో వాళ్ళు సరిగ్గా చూడరు, అందుకని దూరంగా ఉంటాం. అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కూడా నాకు భయం. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడవుతుంది. అది అవును అవును. కానీ సార్ మీకు నచ్చుతున్నాయా ఈ మధ్య వస్తున్న సినిమాలు? మీరు ఏం వింటున్నారంటే అప్పటికి ఇప్పటికి ధోరణి మారింది, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి, దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్? అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. బాహుబలి బాహుబలి అన్నారు, అది రిలీజ్ ముందు పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని ఉంచారు. దానికి తగ్గట్టుగా విజయం పొందింది, ప్రపంచ ఖ్యాతి పొందింది, దర్శకులకి అందరికీ పేరు వచ్చింది, అందరికి బాగుంది. కాదండి అంటలా. ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా కదా? మరి అంత గొప్ప సినిమా కదా, మరి ఎవరు చెప్పుకోరే? మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి, ఇవాళ 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడి దాకా అందరూ వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు దాంట్లో ఆ తివా సీట్ వెళ్ళటం, రామలింగయ్య గారు, వంగర్ సుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడం, పట్టం మీద కూర్చోవడం, అది లేవటం, నెమ్మదిగా వెనక్కి జరగకుండా మళ్ళీ ఇటు రావడం,
కర్రలు వాటంత నడిచి వెళ్తాం, చెప్పులు నడిచి వెళ్తాం. ఆ షాట్ తీయమనండి ఇప్పుడు తినరా? తీస్తారు, కానీ కోట్లు ఖర్చు పెడతారు. అప్పుడు ఇంతే ఉండే టెక్నిక్, కానీ చూపించారు. అవును కదా. అవును సార్. కాబట్టి నేను అందరికీ అదే చెప్తున్నాను, ఆ సినిమాలు చూస్తే అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే తెలుసురా, మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్న. ఏమిటన్నాడు? గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అద్భుతం. అవును, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. ఇదే పాత బంగారం అంటారు. అది ఆ తేడాలు కనిపెట్టాలి, అవి తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి, చెప్పేవాడు జ్ఞానం ఉండాలి. ఇప్పుడు లేవు కదా అది. అవును. అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు డైరెక్టర్ ఏముంది, డ్యాన్సులు గిన్సులు అన్ని హీరోనే డామినేషన్. మరి క్వాలిటీ అది. తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటికి వెళ్తుందంటే బలాన్ కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ పెద్ద పిఏపి సుబ్బారావు గారు, కేవీ రెడ్డి గారు, ఈ సంస్థలు ఏమిటి, ఆ సంస్థల్లో సినిమా వస్తుందంటే ఒక స్టాండర్డ్ ఉందని లెక్క, ఒక పద్ధతిగా. నువ్వు కనిపెట్టారు లేదు, ఎవరు చెప్పరు ఈ విషయం. ఎవరు ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలన్నీ చూసావు కదా, ఏ సినిమాల్లో ఉన్న మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు? ఏంటి చెప్పు. మీరు చెప్తుంటే మరింత స్ఫురిస్తోంది. అదే మీరు చెప్తుంటే గుర్తొస్తోంది, అది చేయలేదని. ఎక్కడన్నా ఉందో ఏ సినిమాలో అన్నా లేదు కదా. మర్యాద సక్సెస్ మంచిపోయాడని ఒక డైలాగులు చెప్పడం అంతే. పిచ్చి పిచ్చిగా చూపించడం లేదు. ఇప్పుడు ఏమిటో మంటలు పెట్టడం, దాంట్లో ఫేస్ చూపించడం, దాని మీద డైలాగ్ చెప్పడం, ఏదో క్రోధం, ఇవన్నీ యారగెన్స్ చెప్పాలంటే అవేం లేకుండా ఎడ చేశారు. కాబట్టి ఆ స్టాండర్డే. డిక్షనరీ. కానీ ప్రేక్షకులని కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్. అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి అంటారా? అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు. అవునా కదా. ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రాం వస్తుంది, పిల్లలు ఇప్పుడు టీవీ పెట్టారనుకో అదే వస్తుంది, అది లేకపోతే ఇంకోటి తెలియదు వాళ్ళకి, అదే కామెడీ అనుకుంటున్నారు వాళ్ళు. అది విషయం. అది వాళ్ళ తప్పు కాదు, చూపించే వాళ్ళది కూడా కొంత తప్పు ఉంటుంది. మీకు కొంత అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు? అందుకే వాటిని కామెడీ అన్నారండి, హాస్యం అని ఎవరు అన్నారు కదా. హాస్యం అనేది వేరు. అవును, ఇది కామెడీ. హాస్యానికి కామెడీకి తేడా ఏమిటి అన్నారు. తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్న తేడా. అబ్బో, ఒక్క పంచులో ఫుల్ చెప్పేశారు సార్. సార్ ఆహనా పెళ్ళంట మీరు కామెడీ హాస్యం గుర్తు చేశారు కాబట్టి అద్భుతమైన మీరు చేసిన అన్ని పాత్రల్లో బాగా గుర్తుండిపోయే కొన్ని పాత్రల్లో ఇది కూడా ఒకటి. ఆ సినిమాతో మీ అనుబంధం మీకు ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్? జ్ఞాపకం ఇందాక చెప్పానే, మనకి ప్రాప్తం ఉండాలండి. అది ఎందుకు వచ్చిందో ఎవరు తెలియదా. జంజాల గారు, మా రామానాయుడు గారు అనుకోవడం. ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. ఒకరోజు ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉన్నా, మెడ్రాస్ వెళ్ళటానికి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లేదా ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ అంటే కూర్చుని ఉన్నా. రామానాయుడు గారు వచ్చారు. ఈలోపు వచ్చేప్పటికి ఆయన చూసి నమస్కారం సార్ అన్నాను. కోట సరైన టైంకి కనబడరా, రైట్ రా కూర్చో అన్నాడు. ఏంటి సార్ అన్నా. నేను ఏదైనా సినిమా గురించి వేసే అనుకుంటూనే ఉన్నా. కోట ఏం లేదు, జంజాల నేను 20 రోజుల నుంచి మదన పడుతున్నాం, పోటాడుకుంటున్నాం. ఓ సినిమా ఇప్పుడే ఫైనలైజ్ అయింది. ఆ వేషం బాగుంటే సినిమా బాగుంటుంది, లేదా సినిమా అట్టరవలేకపోతుంది. అంత గొప్ప వేషం అది. నేను రావు గోపాలరావుతో వేయించాలని అనుకున్నాను. జంజాల గారు వద్దన్నాడు. ఏమిటనంటే చివరికి నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకు వద్దన్నావు, కరెక్ట్గా చెప్పని చెప్పాను, ఇందాక మధ్యాహ్నం చెప్పాడు అన్నాడు. ఏంటన్నాడు, గోపాలరావు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడుతుందండి. ఆ కలరు, అది ఆ వ్యవహారం, అది చూడంగా నికృష్లా కనపడే ఫేస్ కావాలి, అది ఆయనతో కాదు, నా మాట వినండి, నేను కోటతో ఇస్తాను అన్నాడు. అయ్యో, ఆ ఫేస్లో ఆ వాల్యూ ఉండాలి, అది నటుడి యొక్క లక్షణం, అది కనపడాలి అని అన్నాడు. కన్విన్స్ అయ్యాను. ఆ వేషం నువ్వు చేయాల్సి వస్తుంది, ఒక 20 రోజుల దాకా కావాల్సి వస్తుంది, డేట్లు జాగ్రత్త ఇవ్వు, చాలా మంచి వేషం అన్నాడు. అలాగే అన్నాను, వేషం చేశాను, అయిపోయింది. మీకు తెలిసేంత అఖండమైనది
ఓపెనింగ్ ఫ్లోర్ ఇక్కడ రామానాయుడు గారు స్టూడియోలో ఫ్లోర్ ఓపెనింగ్. ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఓపెనింగ్ వచ్చాడు. రిబ్బన్ కత్తిరించబోతుంటే నాయుడు గారు ఒక్క నిమిషం ఆరంభించారని కోటాకు ఉన్నాడు పిలవండి అన్నాడు. ఏంటి అనిపించినాడు, నేను వెళ్ళి ఉంచున్నాను. వీడి సినిమాలు చూస్తుంటారు, వీడి తంతు ఉంటాడు, ఇంకోటి ఉన్నాడే వాడు, వీళ్ళిద్దరు కామెడీ భలే ఉంటుందని సరదాగా మాట్లాడాడు. సరే ఈ లోపల టైం మొత్తం పోతుంది, ముహూర్తం కట్ చేశారు, అయిపోయింది. నేను అన్నాను, ఏంటి సార్ అక్కడే ఉన్నారు మినిస్టర్ గారు చీఫ్, ఏంటి సార్ నన్ను పిలిచారన్నారు. అన్నాడు మర్చిపోయానని చెప్పడం, ఈ ఫ్లోర్ వీడియోనండి అన్నాడు నాయుడు గారు. అదేమిటి అన్నాడు. ఏం లేదండి 32 లక్షల్లో సినిమా తీశాను, ఈ సినిమా అహనా పెళ్ళి అంట, మీరు నమ్మరు, ఆ 32 లక్షలు కాకుండా 1,80,00,000 నాకు కలెక్ట్ చేసింది ఆ సినిమా అన్నాడు. అబ్బాబ్బాబ్బా, ఆ రోజుల్లో 1.5 crore అంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ చూడండి. అవును, ఆడపేరండి ఈ ఫ్లోర్కి అన్నాడు. ఇప్పుడు సార్ 1.5 crore అంటే ఆ రోజుల్లో అంత ఎక్కువ. ఇప్పుడు అసలు ఒక రోజు సినిమా 15-20 కోట్లు అంటే కూడా కంటి కానట్లే కదా సార్. అన్ని 500-1000 కోట్లు. ఇప్పుడు రామారావు ఎంత తీసుకున్నాడు ఎవడు తెలియదు, కృష్ణగారు ఎంత తీసుకున్నాడు తెలియదు, సోమబాబు ఎంత తీసుకున్నాడు తెలియదు, ఎంత పెట్టి సినిమా తీశారో తెలియదు. నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా చెప్తే మ్యాక్సిమం ఇది భారీ వర్ణ చిత్రం అని చెప్పేవారు, అంతే. అంతేగాని ఇంత అయింది ఇది అని చెప్పేవారు కాదు. అది కాదు కదా, సినిమా ఓపెనింగే మైక్ పట్టుకుని ప్రొడ్యూసరే చెప్తుండే, ఇది 400 కోట్లు అవుతుందండి, ఒక 5-6 కోట్లు ఎక్కువైనా నేను భరిస్తాను, చాలా మంచి సబ్జెక్ట్ అది ఇది. ఆ లెక్కలు ఎవడికి చెప్పుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పుకోవాలి, మనకెందుకు. ఇందాక చెప్పానే, సినిమా చూసేవాడికి నువ్వు ఎంతలో తీసేవాడు ఎవడికి కావాలి, సినిమా బాగుందా లేదా. ఇప్పుడు చిన్న సినిమా 4 కోట్లు తీసిన సినిమా 40 కోట్లు వసూలు చేస్తుంది, దానికి ఏమంటా నువ్వు. ఏమండి కరెక్టే సార్. కాబట్టి అలా చేయకూడదు, నువ్వు చెప్పుకోవడం సినిమా అవసరం అయిందండి, సబ్జెక్ట్ కావాలి అందుకని రిచ్గా తీశాను, అది వేరు. భారీ వర్ణ చిత్రం అని చెప్పడం వేరు, ఇలా చెప్పడం వేరు కదా. అవునవును, అది ఆ లెక్కలతోటే ఆ సినిమా సత్తా ఏమిటో చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాస్తవం సార్. సార్ మీరు ప్రాణం ఖరీదు నుంచి మొదలుపెట్టిన తర్వాత మీకు వచ్చే ఒక్కొక్క పాత్ర వాటంతట అవే వచ్చిన పాత్రల అంటే ఎందుకంటే రకరకాల పాత్రలు వేశారు కాబట్టి ఈ పాత్రకు మీరు బాగుంటారు అని మీరు మళ్ళీ అక్కడి నుంచి క్యారెక్టర్ రోల్స్లోకి వెళ్ళడం, మధ్యలో తర్వాత హాస్య నటుడుగా, విలన్గా అన్నీ పండించారు కదా సార్. ఇప్పుడు ఫోటోలు కనబడుతున్నాయి కదా. అవును సార్. వీటిలో ఏ క్యారెక్టర్ మీరు నమ్మరండి, నాకు ఓ రోజు ముందు పిలిచి చెప్పింది లేదు. ఆ రోజు వెళ్ళటం ఒక అరగంట కూర్చోబెట్టి ఆయన క్యారెక్టర్ చెప్పడం, కోటగారు మీరు అనుకుంటాం, మీరు కూడా ఏమన్నా ఆలోచన ఉంటే చూపెట్టండి, బాగుంటే పెట్టేద్దాం అంటాం, పెట్టడం చేయటం అంతే. మీరు నమ్మరు ఆ మాట. ఆ టైం కూడా లేదండి. కాకపోతే నన్ను కన్సల్ట్ చేసిన 4-5 వేషాలు ఉన్నాయి. అవేంటంటే ఆ బట్టలా చేయటం న్యాచురల్గా ఉండాలి. గంజాల గారి సినిమాలో వాటిలో విగ్గులు యాక్సెప్ట్ చేసేవారు కదా, వాళ్ళు 4 సినిమాలు చేస్తున్నాం, నీకు విజ్ఞానం అనేది ఎక్కడుంది ఏంటి చూసుకుని ఆ టైం చూసుకుని అది సేవ్ చేసి కరెక్ట్గా పెట్టేవారు, అంతే తప్ప నాకు మిగిలింది ఏమన్నా అన్నీ అక్కడికక్కడ ఆన్ ద స్పాట్. అంటే ఒక రోజులో సార్ మీరు బిజియెస్ట్ టైంలో ఎన్ని గంటల ఎన్ని కాల్ షీట్స్ ఉండేవి? నేను మ్యాక్సిమం 4 చేశానమ్మా. 4 సినిమాలు 3 స్టేట్లో పనిచేశాను ఒక రోజులో. కన్నడ పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం తమిళ్, ఈవినింగ్ బెంగళూరు. పెళ్లి చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ షూటింగ్ వచ్చాను. మద్రాసులో ఉన్నాను. ఇప్పుడు ఇంత సెక్యూరిటీ లేదుగా అప్పుడు. అవును, కానీ చాలా ఎంత విస్తారమైన కెరియర్ సార్ మీది. మీకు బాగా ఇష్టంగా మీరు పనిచేసిన దర్శకులు ఎవరు సార్? నేనే కాదండి, ఒక విషయం చెప్తాను, అందరికీ చెప్తాను, ఆర్టిస్టులు విసుక్కోకుండా ఎప్పుడు కూడా ఇప్పటిదాకా షూటింగ్ చేస్తే మళ్ళీ రమ్మంటున్నాడు అనుకోదానికి అట్లా విసుక్కోకండి. ఏ అంటారు ఏం లేదు, ఆర్టిస్ట్కి ఒక టైం అంటూ వస్తుంది. నీకు ఆ టైం వచ్చిందంటే నీకు టైం ఉండదు, అంతే. గొప్ప మాట సార్ అది. ఆ టైం వచ్చిందంటే టైం ఉండదని. టైం ఉండదు నీకు, అంతే.
అంటే బాగా వెలుగుతున్నట్టు. ఇక అదంతే, ఇక నీకు టైం ఉండదు, నీకు భోజనానికి కూడా టైం ఉండదు. కానీ తర్వాత వెనక్కి కాబట్టి ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి మనం. అది ఆరోగ్యం అన్ని రకాలుగా. ముందు ఫస్ట్ బిహేవియర్, ఆహార వ్యవహారాల్లో, మాట భాషలో, అవతల వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఉంటే లాంగ్ లివిటీ ఉంటుంది. లేకపోతే ఎట్ట అవుతుంది అట్ట అయిపోతుంది. ఎంతమంది చూసాం మన మహానుభావులు, సీనియర్స్ కదా. అవును సార్. ఆస్తులు పోగొట్టుకుని చివరికి అడుక్కునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి ఏం కర్మ చెప్పండి. అదే బిహేవియర్. మన ఆ కాస్త మనకి మంచి టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు టైం ఉండదు. ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ రకంగానో ఏదో భగవంతుడు నాకు నా పెళ్ళాం పెళ్ళి వాళ్ళ అదృష్టం బాగుండి అలాంటివి ఏం జరగలేదు, ఏదో వెళ్ళిపోతాను అంతే. ఆ మధ్య చాలా బాధేసింది సార్. మీరు ఒక వీడియో పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. మీడియాలో మీకు ఏదో అయిందనే వచ్చే వార్త రావడం. ఇప్పుడు నేనేం సిగ్గుపడినా. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఏం చెప్పాను? పిక్కలు కాస్త నొప్పిగా ఉన్నాయమ్మా, కట్టారు డాక్టర్ ఇది కాసేపు కష్టం, అందుకని కాస్త నడవటం అది కష్టం అని చెప్పాను. తప్పే దాంట్లో. వాడెవడో కొరసినాథరావు చచ్చిపోయాడని పెట్టాడు ఒకసారి. నేను పిలిచి కేకలేసాను, తప్పయ్యా అది. మీ నాన్నకి రా 75 ఏళ్ళు వస్తే కాళ్ళు నొప్పి కళ్ళు నొప్పి ఏదో ఒకటి వస్తాయి కదా, అలాగే నాకు కూడా వచ్చింది. నేను మంచినే కదా, నన్ను దానికి పెద్ద టీవీలో వీడు చెప్పాల్సిన కర్మ ఏంటి నీకు? తప్పు కదా. దాని మీద రూపాయలు సంపాదిస్తావా? కేకలేసాను నేను. పాపం సుశీల్ గారు పోయిందన్నారు, ఒకసారి జానక్ గారు పోయిందన్నారు. ఆవిడ పాపం అమెరికాలోనే ఎక్కడ ఉంది అప్పుడు సుశీల్ గారు. ఆవిడ అక్కడి నుంచి ఇంటర్వ్యూ, నేను బాగానే ఉన్నాను, నా మీద అట్ట పెట్టకండి. ఎదుగో అక్కడ ఫోటోలు ఉంటాయి ఆవిడతో. జానక్ గారు ఫోటో లోపల ఎక్కడ ఉండాలి, అది కెమెరా ఫోటో తీయించలేదు నేను బయట. ఇంటికి వచ్చారు, ఇంటి భోజనాలు చేశారు. చాలా అందరూ వస్తుంటారు నా ఇంటికి. ఇప్పుడు వస్తారా సార్ బాబుమోహన్ గారు, బ్రహ్మానందం గారు? ఎందుకంటే బాబుమోహన్ గారు మీరు కాంబినేషన్ అదిరిపోయింది అందరికీ. అదొక కాంబినేషన్ అండి. అది ఇండస్ట్రీలో ఎవరికి పెద్దగా రాదు. అది అలా గోపాలరావు, రావు గోపాలరావు, రామలింగయ్య గారు అంటే వాళ్ళ వేషాలు పెక్యులర్గా ఉండేవి. అవును. మా ఇదేంటంటే ఒక స్టాండర్డ్ కామెడీ, స్టాండర్డ్ అంతే కాదు. ఆడిదంతా వీడు పడతాడు, ఆడిదంతా ఇస్తున్నా. ప్రతి సినిమాలు తెలిసి కూడా నవ్వేవారు. తర్వాత బాబుమోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. సినిమాలు చూస్తే వాడి తన్నులు చూస్తే అసలు కూడా అట్ట కాలు తగిలేరు, అట్ట టచ్ అవడం అంటే పడిపోయాడు. మంచి టైమింగ్ ఉన్నాడు. ఎందుకంటే డాన్స్ అది వచ్చు అతనికి. అదొక అది ప్రాప్తం అది. సార్ మీరు అన్నట్టు రంగస్థల అనుభవం, రేడియో అనుభవం, అది వాయిస్ మాడ్యులేషన్, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కొంతవరకు. కానీ డాన్స్, పౌరాణిక పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారా సార్ మీరు? నేను పౌరాణిక పద్యాలు నేర్చుకోలేదమ్మా. పౌరాణిక చిన్న నాటకాలు పెద్దగా వేయలేను. వేసాను. అప్పుడు పద్యాలు ఎలా మీకు? దాంట్లో పద్యాలు పెట్టలేదు, పెద్దగా పెట్టలేదు. ఓకే, అలా అలా పెద్దగా కాదు, పద్యం పెట్టుకున్నాను ఎంతసేపు ఇలాగే. ధూళిపాల్ గారు దుర్యోధనుడు అద్భుతంగా ఉంటుంది. అమ్మాయి సభ చేస్తుంది. ఆయన పాట పద్యం ఉండదు దాంట్లో. ఒక పద్యం చదివేవాడు, కౌరవ పాండవులు వీళ్ళు పెను కాలం చెరువు అయ్యి అని కృష్ణుడు. అది కూడా మామూలుగా చదివేవాడు. మీరు శాసనసభ్యులుగా ఒక టర్మ్ చేశారు. రాజకీయాల నుంచి అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా, లేక అవసరం లేదు ఇంకా చాలించుకున్నారా? నేనే చాలు, అనవసరం ఇట్టాను దాంట్లో. నచ్చలేదా సార్ రాజకీయ జీవితం? బాగాలేదనిపించిందా? నచ్చలేదమ్మా, నాకు సూట్ కాలేదనిపించింది. ఎందుకంటే మీరు రాజకీయపరమైన వేషాలు చాలా వేశారు. ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ మండలాధీశుడు సినిమా తర్వాత. సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదంటారు. అయితే ఎందుకు నచ్చలేదు సార్? అంటే చాలామంది అదొక అవకాశంగా, అదృష్టంగా కూడా భావిస్తారు కదా. అంటే నేను పనిచేసినప్పుడు పాలిటిక్స్ అండి. ఇప్పుడు పాలిటిక్స్ ఆ ట్రిక్కులు నాకు రావు. మరి ఎందుకని దూరంగా ఉన్నా. అవును. కానీ అదే సార్ అనిపిస్తుంది, అంటే అంత గొప్ప జీవితం, గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను, కష్టపడి పనిచేశాననే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్, బాధ. సో ఇప్పుడు మీకు మీ దేవుడు ప్రత్యక్షం మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్? మీ ఇంకేమైనా? నేను ఎప్పుడు మనసులో ఉండే కోరిక ఒకటేనండి, నేను చచ్చేదాకా నటించాలి.
చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి, అది నా కోరిక. అది సార్, అంటే ఇవాళ చాలా అద్భుతమైన మంచి సందర్భం, మీ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడూ చిరంజీవిగా మీ పాత్రల ద్వారా ఉండిపోతారు సార్ మనసుల్లో అదే ఎప్పటికీ. అలాంటి పాత్ర రావాలని నా ఉద్దేశం. అలాంటి పాత్ర అంటే ఎలా ఉంటుందో, ఎందుకంటే మీరు రాజకీయాలు, కామెడీ, ఏ టైంకి ఏ పాత్ర వస్తే అప్పుడు చెప్పలేం కదండి. అవును, కరెక్ట్. అది దానికి ప్రాప్తం ఉండాలి. ప్రాప్తం ఉండాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. ఇప్పుడు రామావతారంలో ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు, కలియుగంలో భక్తరామదాసు అంత గొప్పవాడు కదా. అవును. డబ్బులు లేవు, గుడి కట్టించాలనుకున్నాడు, గుడి కట్టించాడు, అప్పుల పాలు అయ్యాడు, జైల్లో పెట్టారు. వాళ్ళు కొడుతుంటే రామా రామా అన్నాడు తప్ప అబ్బా అబ్బా అనలేదు. అంత గొప్ప భక్తుడే రాములు వారు ఏం చేశాడు, తానిసాగి రామోజీ లక్ష్మణజీ వేషం వేసుకొచ్చి కంపెనీ వెళ్ళిపోయాడు, నటించాడు, తుర్ని వెళ్ళిపోయాడు. కింద సెల్లో ఉన్నాడు రామదాసు. ఎరా రామదాసు బాగున్నావా అని ఒక్క మాట అంటే బాగుండేది కదా, ఒక 10 సంవత్సరాలు లాగా బతికేవాడు. మరి అంత భక్తుడే, మరి వాడికి ఆ ప్రాప్తం లేదు. ఇదంతా విధి నిర్ణయం అంటారు, అయితే భగవంతుడి నిర్ణయం. ప్రాప్తం ఉండాలి. నాలాంటి అర్భకుడు మళ్ళా రాముల వారిని అడిగాడు, ఏమయ్యా మరి కనపడితే బాగుండేది కదండి, పాపం ఒక్కసారి బాగున్నాం అంటే 10 సంవత్సరాలు బతికేవాడు హాయిగా, మీరు అలా వెళ్ళిపోవడం అన్యాయం అంటే, రే పిచ్చోడా, వాడికి నేను కనపడి ఏం చేయాలి, దేవుడు ఉన్నాడు అంటున్నాడు. నాకే అనుమానం వస్తుంది నా అవతారం మీద, గాలి నీరు భూమి అన్నీ రాముడే అంటున్నాడు. అసలు నా రూపం ఏంటో నాకు తెలియట్లేదు. నేను వాడికి కనపడి ఏం చేయాలి, వాడు తురుష్కుడు, వాడు దేవుడు లేడు అంటున్నాడు, అందుకని కనపడ్డాను. పైగా నువ్వు కనిపెట్టావు లేదో, నేను రామోజీ లక్ష్మణజీ వేషంలో వెళ్ళాను, నేను రాముల వారు వెళ్తే చూడలేడు, చచ్చిపోతాను. అందుకని మారు వేషంలో వెళ్ళి వాడికి కనపడి వెళ్ళిపోయాడు, అప్పు తీసి వెళ్ళిపోయాడు. మరి వీడి సంగతి ఏం చేస్తారన్నాడు రామదాస్ అని. ఇప్పుడు రాముల వారు అన్నాడు, నేను భక్తుడికి కనపడం రా, ఐక్యం చేసుకుంటా అన్నాడు. అందుకే మీరు చిత్తూరు నాయ గారి సినిమాల దగ్గర నుంచి రేపు వచ్చేటువంటిదో లేకపోతే మొన్న తీసిన అన్నమయ్య దాకా తీసుకుంటే మెయిన్ క్యారెక్టర్ పోవటం ఉండదు, అలా ఒలిగిపోతూ ఉంటారు. ఓ దీపం అలా వెళ్ళిపోయి దేవుళ్ళో వెళ్ళిపోరు. హిందూ భావాలు చాలా ఉన్నాయి, అది అన్ని మతాల్లోనూ ఉంటుంది ఆ భావం, ఎందుకు ఉండదు? మరి ఈ తరం నటులకి మీరు ఎవరైనా టచ్లో ఉంటారా సార్ మీతో? అంటే వీళ్ళు అందరూ వస్తూనే ఉంటారు, పిల్లలు వీళ్ళంతా, కొత్త వాళ్ళంతా. వాళ్ళందరికీ అంటే మీరు ఒక స్కూల్ కదా సార్, మీరు ఒక స్కూల్ ఆఫ్ యాక్టింగ్. మీరు నేను అదే చెప్తాను, నేను సినిమా యాక్టింగ్ నేను 25 సంవత్సరాలు నాటకాలు అయితే వచ్చిందిరా నాకు. మీకు 6 నెలలు 7 నెలలు ఎవరు నేర్పుతాడు? ఏదో అక్కడ చేరండి క్లాస్, ఇక్కడ చేరండి, 2 లక్షలు ఖర్చు పెట్టాను. అవన్నీ కబుర్లు ప్రాక్టికల్గా తెలియాలి, అనుభవం ఉండాలి, నీకు నువ్వుగా ఉండాలి. ఎందుకంటే నీ కురుక్షేత్రం అని నాటకం ఉంది తెలుసా నీకు? దాంట్లో కృష్ణుడు 4 వేసేవారు, ఒకటి పర్సనాలిటీకి ఒకటి సంబంధం ఉండదు. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు వేసేవారు. వాడి గాత్రం వేరు, వీడి గాత్రం వేరు, ఆర్మరీ పెట్టి వేరు, ఆడ ఆర్మరీ పెట్టి వేరు. కానీ 4కి 1 సుమారు కొట్టేవారు ప్రతిపద్యానికి. ఎందుకని? దాని అర్థం ఏంటి? యూ మస్ట్ అరెస్ట్ ది ఆడిటోరియం విత్ యువర్ పెర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు అంతా హీరో సెంట్రికే కదా సార్ సినిమా ఇండస్ట్రీయే. ఇప్పుడు సినిమా తీయడమే కథానాయకుడి చుట్టూ అల్లే కథలు ఎక్కువగా. నేను చెప్పాను కదా, కాలం మారిపోయింది. అది సార్, ఇప్పుడు మాయాబజార్ 100 days ఫంక్షన్ బజార్లో దుర్గా కళామందిరంలో చేశారు నా చిన్నతనాలు. ఇలా 3 అంకి తిరిగేస్తే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంది స్టేజ్. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది. ఏంటంటే ఈ చివరేమో రంగారావు, ఈ చివర ఆర్ నాగేశ్వరరావు కూర్చున్నారు, మధ్యలో ఇంటి రామారావు అన్నాడు. ఈ నాగేశ్వరరావుని ఎవరిని చూడలేదు, ఎవరు అందరి టైం కూర్చున్నారు పొట్టిగా. అప్పుడు మాట్లాడుతూ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాట్లాడుతూ, మాయాబజార్ సినిమా అంటే హీరో ఘటోత్కచుడు రంగారావే, ఎవరెన్ని వేషాలు వేసినా వాళ్ళు అయితే ఆ సినిమా లేదు, గొప్పగా చేశాడు, అది ఇదని చెప్పి చాలా పొగిడుతూ మాట్లాడేది. అయితే ఆర్టిఫిషియల్ టాలెంట్ అంటే తోట నటుడిని మెచ్చుకోవడం. అప్పుడు రంగారావు తర్వాత మాట్లాడుతూ, ఏదో నన్ను పొగిడారు, సిఎస్ఆర్ మాత్రం తక్కువ, శకుని పాత్ర ఆయన చేస్తే తప్ప ఇంకెవడేసినా ఎక్కదు, అంత గొప్పగా చేశాడు అవన్నీ
ఒక్క మాట అండి ఏమి లేదు, ఐఎమ్ ఏ పర్సనాలిటీ ఆర్టిస్ట్, ఈజ్ ఏ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అన్నాడు. ఆహా. నా పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఆయనకి లేదు, కానీ ఆయన అలా చేశాడంటే ఏంటి, గొప్ప విశేషం కాదు మరి. ఆ సహృదయత, ఆ నమ్రత అన్నీ ఉండే ఆ రోజుల్లో అంటారా సార్? అంటే దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ ఎథిక్స్. అవును. మనం కూడా చేయాలి, అలాంటి వేషం చేసి డబ్బులు సంపాదించాలనుకునేవారు, కానీ ఆడికి రాకూడదు నాకు రావాలి అనుకునేవారు కాదు. అలా గర్వపడి పాడు చేసుకునే వాళ్ళే అందరూ, పోయిన వాళ్ళందరూ. రాజనాథ్ గారు, కాంతారావు గారు, పద్మనాభం గారు, వీళ్ళంతా ఏమిటి క్యారెక్టర్స్ ఫెలోస్. ఏదో కొద్దిగా గొప్ప మనం కూడా కాస్త మంచిగా ఉన్నాం కాబట్టి భగవంతుడు ఈ పొజిషన్లో ఉంచాడు. వాళ్ళని దారి తప్పారా సార్? అంటే వాళ్ళు డబ్బులు చాలా పోగొట్టుకున్నారని విన్నాం సార్. దారి తప్పడం అంటే అదే, డబ్బులు ఉన్నాయంటే ఆ నటుడిగా పేరులో ఉన్నట్టే కదా, ఆ పేరు తప్పారు, ఆ రూట్ తప్పారు. మనం అందుకే దిక్కుమాలిన అంటాం. దిక్కుమాలిన అనే పదం ఎక్కడ లేదు. దిక్కుమారిన నువ్వు వాళ్ళందరూ నడిచే దిక్కు కాకుండా వేరే దిక్కులో నడుస్తున్నాడు, అందుకని వాడు బతికట్టా ఉంది. అలాగే ఊరేగింపు అంట, ఊరేగింపు ఎక్కడ లేదు. ఆ రోజుల్లో ఏంటంటే నాకు 58 ఏళ్ళు లేదు పెళ్ళి. మా రోజుల్లో ఏంటంటే పల్లకీలో కూర్చోరు, ఊరంతా తిప్పేవారు, అంతే. సాక్ష్యం ఏముంది, అగ్ని. పాత సినిమాలు చూస్తే అగ్ని సాక్షిగా కట్టిన ఈ తాళ్ళు అని చూపిస్తాం, అందుకంటే సాక్ష్యం లేదు. పెళ్ళైన 2 నెలలు అయిన తర్వాత నా బెళ్ళం కాదంటే సాక్ష్యం. అందుకని ఆ పల్లకీలో కూర్చోబెట్టి ఊరంతా తిప్పేవారు. ఇది నా బెళ్ళం కాదు, లేదని మేము చూసాము, వీళ్ళు పెళ్ళైన తర్వాత ఊరేమి మా ఇంటి ముందు వెళ్ళారని చెప్పడానికి ఒక సాక్ష్యం. ఊరికి ఎరిగింపు, ఊరేగింపు. ఓహో, ఎంత అద్భుతం సార్. ఊరికి ఎరిగింపు, ఊరేగింపు కాదు. ఇప్పుడు అది ఊరేగింపు అయి ట్యాక్సుల కోసం డబ్బులు ఖర్చు. అదే ఊరేగింపు, దాన్ని ఒక తిట్టుగా కూడా అనుకుంటారు. ఇప్పుడు దిక్కుమాలని కూడా అలాగే తిట్టు అనుకుంటారు. దిక్కు అలాగే ప్రతిదానికి భగవంతుడు ఇచ్చిన దాంట్లో ప్రతి వస్తువుకి, ప్రతి మాటకి అర్థం ఉంది. ఇప్పుడు పొద్దున్నే లేచి నువ్వు, నేను, ఇంక్లూడింగ్ మీ, మనం అందరం చేసే తప్పేమిటి చెప్పు? అద్దం ముందు నుంచి అందంగా ఉన్నాం అనుకోవడం. బడతలోడు వరెట్టిట్ట అనుకుంటుంటాడు. ఆడవాళ్ళు ఏదో కట్టని, సాధన కట్టని, ఇలా దూకుని అలా దూకుని చీరలు కట్టుకుని కదా. అందుకు కాదు, నా మొహాన్ని మచ్చ ఉంది, నా మచ్చ నాకు కనపడదు. ఒరే శ్రీనివాసరావు, నీ మొహాన్ని మచ్చ ఉందిరా అని దోశ నాకు అనిపించకుండా, ఆ ఛాన్స్ నీకు ఇవ్వకుండా స్వాతికి, నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని తుడుచుకుని బతకడం కోసం భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మీరు రా అనే దృక్పథంతో అర్థం ముందు నుంచో నీ మనసు ఎలా ఉంటుంది, అది నేర్చుకోవాలి. మీరు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండి సార్, ఎక్కడ అంటే కేవలం లౌక్యంతో మాత్రం కాకుండా మీరు నమ్మినది ఇదే కరెక్ట్ అని అంటూ కూడా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో, ఒక పరిశ్రమలో, అంటే అక్కడ మానవ సంబంధాలే ప్రధానమైన పరిశ్రమలో. ఇప్పుడు నమ్మకం ఉందండి, మన జీవితం మన ఎదురుకుండా కనపడుతుంది. అది నేనేం బయటి విషయాలు చెప్పట్లేదే, నేను రామాయణం భారతం గురించి చెప్పట్లా. ఒక రోజున ఒక అతను మామూలుగా మాట్లాడుతూ, నాతో కొలీగ్ పనిచేసినవాడు, ఒక రోజు ఏదో మాట్లాడుతూ జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు. జీవితం అంటూ టెన్షన్ ఎందుకురా, ఫైనాన్స్ ఏమన్నా తెచ్చి అదేం లేదు, టెన్షన్ వస్తాను తక్క, పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకున్నాను, నాకేం లేదు, ఏమిటో నాకు తెలియదురా, జీవితం అంటే టెన్షన్గా ఉంటుంది అన్నాడు. జీవితం అంటే ఇంకా టెన్షన్ ఎందుకురా, ఆ పదంలోనే అర్థం ఉంది కదా అన్నాను. అదేమిటి అన్నాడు, రాయి తెలుస్తుందన్న. రాశాడు జీవితం అని, చివరికి ఏముందన్న, 0 ఉందన్నాడు. అదేరా జీవితం, పిచ్చి ఉంటాను. ప్రతి పదంలోనే అర్థం దాంట్లోనే ఉంటుంది కదా. 0 ఉంటుంది చివరికి, అంతే. పెద్దలు పోతే, పుణ్యాత్తులు పోతే పూర్ణం అంటారు, నాలంటే అర్భవుడు పోతే శూన్యం అంటారు, అంతే తేడా. కాబట్టి దేవుడు ఉన్నాడు లేడు అంటారు. నార్ల తాతారావు గారిని పేరు విన్నావా ఎప్పుడన్నా? నార్ల తాతారావు విన్నాను సార్. పద్మభూషణ్ ఇచ్చారు ఆయన, పెద్ద గ్రేట్ ఇంజనీర్. అవును అవును. ఆయన పేరుతో ఇప్పుడు మనకి బెజవాడ వెళ్తుంటే ఇబ్రహీంపట్నం దగ్గర, రింగ్ రోడ్ దగ్గర నార్ల తాతారావు థర్మల్ స్టేషన్ అని ఉంటుంది. అంత పెద్ద గౌరవం ఉన్నవాడు, విద్వత్ ఉన్నాడు. రామారావు టైంలో ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ కూడా చేశాడు.
ఆయన ఎందుకు ఇచ్చారు మరి నీకు ఇంత బిరుదు అని అడిగామనుకో ఏమంటారు, నేను కరెంట్ క్రియేట్ చేశాను అంటాడు. కరెంట్ క్రియేట్ చేశాను, కరెంట్ లేకపోతే ప్రపంచం లేదు ఇవాళ, తెలుసు కదా నీకు. అవును. మరి ఆయన దగ్గరికి వెళ్ళి కరెంట్ క్రియేట్ చేశారని కదా నీకు ఇంత ఇచ్చారు, మరి నీ పిల్లలు లేరంట కదా అన్నాం అనుకో, ఎవరు చెప్పాడు రేడు మా పెద్దబాయ్ అంటాడు. మరి ఇది వాడి క్రియేషనేగా. అవును. మరి నీ కొడుకుని చూపించావు కదా, ఇది నీ క్రియేషను. మరి కరెంట్ నీ క్రియేషనే కదా, నీకు ఇంత గౌరవం అందుకే జరిగింది. ఆ కరెంట్ చూపించమని అడగని చూపిస్తాయేమో, చూపించగలడా? కాబట్టి దీంట్లో అర్థం ఏంటి, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ, విచ్ యూ కెనాట్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్. అది నువ్వు అల్లా అనుకో, జీసస్ అనుకో, ఏమనుకుంటావు అనుకో, పవర్ ఈజ్ ఎ గాడ్, జీఓడి గాడ్. సచ్ అ బ్యూటిఫుల్ రెవల్యూషన్ సార్, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది కదా సార్. చెప్పగలడా? చూపించలేడు. అక్కడ దాకా ఎందుకు పోయిన అంత ఎక్స్ప్లెనేషన్ అక్కడ సింపుల్. వితౌట్ ఎక్స్ దేర్ ఇస్ నో మ్యాథమెటిక్స్. అవునా? ఎక్స్ లేదే మ్యాథమెటిక్స్ లేదు. అవును. వాట్ ఈజ్ ఎక్స్ చెప్పండి, వాట్ ఈజ్ ఎక్స్? మనం ఏదిస్తే అదే. ఎక్స్ బదులు వై పెట్టు, వాట్ ఈజ్ వై? నువ్వే క్రియేట్ చేసావు దాని గురించి చెప్పలేవు. ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ అండ్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్. వాడే భగవంతుడు. అందుకే రూపాలను ఊహించుకు పెట్టుకోవడం తప్ప మనం ఎవరు చూడలేదు. ఈ డిస్కట్లు ఊరికే 8 నిమిషాలు ఉంటాయి, 7 గడ్డాలు ఉంటాయా, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎవరి తత్వం వాడిది, నా నమ్మకం అది. అవును. నేను దేవుడి ధ్యానం చేసుకునేటప్పుడు నేను జయమాలితో జ్యోతిలక్ష్మితో బోల్డ్ సినిమాలు చేశాను. నాకు వాళ్ళ జ్ఞాపకం రాకుండా మనసులోకి, అందుకని ఏదో ఒక విగ్రహం పెట్టుకుని దేవుడు అనుకుని కాన్సన్ట్రేషన్ కోసం పెట్టుకుంటున్నాను. అంతేగాని నాకు నేను చూశాను వాళ్ళతో తిరిగాను కాదు దేవుడితో. ఎట్ట మర్చిపోతాం? నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కొత్తలో ఆయన శత్రు డైరెక్టర్ సత్యమూర్తి గారు, ఆయన డైరెక్టర్, ఒక సారాగొట్టు ఆపరేటర్ వేషం నాది. అది ఓపెనింగ్కి డ్యాన్స్ గురించి పాట పెట్టాడు. నాకు తెలీదు ఇవాళ పాట ఉందా, నువ్వు కాసేపు నైట్ పని చేయాలని చెప్పాడు. సర్లే అనుకుని వెళ్ళాం. వెళ్తే ఏదో మ్యూజిక్ గీజిక్ వేసారు, అయిపోయింది. కోట రాని వాళ్ళిద్దరు వస్తారు, డాన్సులు రాగానే ఇట్లా లేవాలి అని అన్నాడు. సరే అని ఇట్లా లేద్దామని రెడీగా రిహార్సల్ చేసి కూర్చున్నాం. తక్కువని యాక్టప్పుడు జ్యోతిలక్ష్మి జయమాలి ఇద్దరు వచ్చారు. ఎదురొచ్చి నా తోళ్ళ మీద కూర్చున్నారు. నాకు ఎట్లా ఉంటుంది, సినిమాలు ఎట్లా చూస్తాను, అంతే కదా. 10 టేకులు తీసుకున్నా. ఏమయ్యా ఏందంటాడు. అప్పుడు జ్యోతిలక్ష్మి గారు అంది, మీరున్నాడు నేను చెబుతాను, ఏమండి నీకు ఆశ్చర్యం వేస్తున్నావునా? అవునమ్మా, నాకు అసలు ఆశ్చర్యం మీతో నేను కళ్ళ కూడా అనుకోలేదు అంటే, అది అంతేనండి అందరూ అనుకుంటారు. పర్లేదు, ఏం పర్లేదు అని కాసేపు సరదా మాట్లాడి అంటే మేము మళ్ళీ టేక్ అయిపోయింది. తర్వాత 10 సినిమాలు చేసిన ఇద్దరం కలిసి. అది వేరు సంగతి చెప్తున్నా. అలాంటి భావాలు ఏం రాకుండా ఏదో పెట్టుకుని దేవుడు అని చూసుకుని ఒక విగ్రహం పెట్టుకుని ఓగతో పెట్టుకునేది, అంతేగాని దానికి ఇదేం కాదు. అందుకే అంటారు పెద్దలు ఏమని చెప్పాడు, మనసు ఫ్రెష్గా ఉండాలి. అంతేగాని స్నానం చేసేవా లేదా, అది చేసేవా లేదా, ఇవన్నీ కాదు, మనసు ఫ్రెష్. శంకరాచార్యులు వారు చెప్పాడు, మనకి బంధువులు లేరన్నాడు. అర్థమైందా? బంధువులు లేరు. మీ నాన్న నీవు ఇంత పైకి రావడానికి ఎంత కష్టపడి చేశాడు, వాడు చేసి వెళ్ళిపోతాడు, చేతులు కడుక్కుని వెళ్ళిపోతాడు. నీ పిల్లలు నువ్వు చేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. ఇట్స్ వ్యాపారం. కాబట్టి మనకి ఇదేం లేస్తాను. మరి ఎవరు బంధువులు ఉన్నారన్నాడు. మరి ఎవరు వాళ్ళు, కానీ వాటికి రూపం లేదన్నాడు. ఆ బంధువులకి ఆకారం లేదు, కానీ బంధువులు ఉన్నారు మనకి. ఎవరు వాళ్ళు? సత్యం మాత. సత్యం అనేది నీ తల్లి, పితా జ్ఞానం, నీ జ్ఞానం అనేది తండ్రి. సత్యం మాత, పితా జ్ఞానం. ధర్మో భ్రాత, నీ ధర్మగుణం నీ సోదరుడు, తోడబుట్టినవాడు. దయాసఖ, నీ దయాగుణం నీ స్నేహితుడు. శాంతి పత్ని, నీ శాంతి గుణం అనేది నీ భార్య. క్షమాపుత్ర, క్షమాగుణం అనేది నీ పుత్రుడు. షడైతే మా బాంధవ, యారేరా నీ బంధువులు అన్నాడు.
సత్యం మాత పితా జ్ఞానం ధర్మం భ్రాత దయాసక శాంతి పత్ని క్షమాపుత్ర యారులే నీ బంధువులు. అందుకని గుండె మీద చేసి చెప్పు అంటాం మనం పెద్దవాళ్ళు. రాత్రులు పడుకున్నప్పుడు మంచి బాగుపడాలంటే ఏమి చేయక్కర్లేదు, అలా పడుకుని గుండె మీద చేసుకుని ఇవాళ ఈ ఆరుగురితో ఎలా ఉన్నాను నేను అని ఆలోచించుకోవచ్చు. చాలు నువ్వే బాగుపడతావు. ఎలా ఉన్నాను, మంచిగా ఉన్నాను, చెడ్డగా ఉన్నాను ఏంటో నాకు నీకే తెలుసు. ఇక్కడ నీ క్వశ్చన్ ఆయన చెప్పాడు, సమాధానం కూడా ఆయన చెప్పేశారు. అవును, అది జీవితం. కాచి వడబోస్తారు సార్ జీవితాన్ని మీరు అద్భుతంగా. వ్యక్తిగతంగా అలాగే మీరు అన్ని రసాలు చూశారు. విషాదం చూశారు, సంతోషం చూశారు, విజయం చూశారు. మరి నేను పడ్డ బాధలు ఎవరన్నా పడ్డారు నీకు తెలుసు కదా అన్ని. అవును సార్. మరి నా కీర్తి ప్రదేశ్లో అంత గొప్పగా ఇచ్చాడు, బాధలాడ ఇచ్చాడు. నా అదృష్టం ఏంటంటే ఈ రెండింటిని తట్టుకునే గుండె ఇచ్చాడు. వాటి చేతి తాగిపోతే ఎప్పుడో నాశనం అయిపోయాడు. మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంత మంచి జీవితం చూడు, ఎవరు ఎట్టక్కల చెయ్యి. ఇంకా ఏదో ఎవరినో వస్తే ఒక రూపాయి సాయం చేసే పొజిషన్ ఉన్నారు. అలాంటి జీవితం ఎంతమంది నాయన బలాన్ని పీరియడ్ కొంచెం బాగాలేదు జాగ్రత్త అని చెప్తుంది అంతే. అంతేగాని ఈ క్షణం బాగుండదు, ఇది బాగుండదు, ఇది బాగుండదు అని ఎవడు చెప్పలేడు. కాస్త జాగ్రత్తగా ఆ పీరియడ్లో ఉండటం కోసం నీ గైడెన్స్. కానీ అసలు జీవితం అది కాదు. నీ లైఫ్ స్పాన్ ఎవరు చెప్పలేరు. అవును. ఎందుకంటే నువ్వు తల్లి కడుపులోంచి బయటపడి భూమి మీద పడంగానే కేర్ మనం అరుస్తాం కదా, ఏడుస్తాం. అవును. ఇక్కడ కేర్ మనగానే పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్. కేర్ మంటే పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్. ఏదాన్ని మార్చేదే లేదు. ఇక్కడ నుంచి అక్కడ ఈ ప్రయాణం కావద్దు. నీ ఆర్థిక స్థితిని బట్టి ఫస్ట్ క్లాస్లో వెళ్తావు, సెకండ్ క్లాస్లో వెళ్తావు. దాంట్లో ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్? ఇది ఇంతే జీవితం అని ఎవరికాళ్ళు చదువుకోవడం అండి. ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్? ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు. అది ఎప్పుడో పాడామా, మనం పాడామా, శ్రీగారు పాడాడు. అవును. అంటే అది ఆయన గోపాలను అది మీకు తెలియదు. మీకు ముందు పరేశ్రాజుతో చేయించారు, అది బాగాలేదని మళ్ళీ నాతో చేయించారు. అదే ఆ పాట సార్? ఆ పాత్ర అది గొప్ప సీక్రెట్ చెప్పారు సార్. అది అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు కానీ ఏమండి సాగితే గొప్ప అండి, సాగిపోతే మ్యారేజ్ ఏంటి తలకాయ చెప్పండి. అది సర్దుబాటులో సంసారం ఉంటుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు సంసారం చేసి డైవర్స్ ఏమిటండి? ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు, ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు. ఏది వేవ్ లెంగ్త్ కుదిరింది? పెళ్ళి ఇన్నాళ్ళు అయితే 5 గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు? కాబట్టి అది ఎవరు చెప్పినా, నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్నీ బాగున్నాయి నేను చేస్తాను, ఎందుకైనా మంది ఒక 6 నెలలు మీరు రాజు రండి, ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్పులు మారుతాయేమో అని చెప్తాడు. ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరు అంటారు కదా. అంతే కదా సార్. ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లోకి పంపించాలనుకోరు, అలాగేనా? పంపగలవా? ట్రై చేసి చేతికి అంటుస్తుందా పని పంపలేవు. అలాగే గడప దాటి వెళ్ళిన సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేడు. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అదే అంతే కదా సార్. నేను అందుకే సంసారం ఉన్నాడు. అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న. ఒక ఆవిడ పెద్ద కోపం వచ్చి సంసారపక్షం అని 3 సార్లు అన్నారు. ఇప్పటికీ సంసారపక్షం అంటే ఏమిటంటే అని అడిగింది. ఎన్నాళ్ళు అయిందమ్మా నువ్వు వచ్చాను? 28 సంవత్సరాలు అయిందన్నాడు. అంది. సరే బాగానే ఉంది. పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందన్నాడు? 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్ళలో మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలుపేసుకుని లోపల కూర్చుంటాం నువ్వు చూసావా అన్న. నేను చూడలేదు. అదే సంసారం అంటే అన్న. ఏం చెబుతాను దానికి అర్థం? మరి ఆ జ్ఞానం ఉండాలి, అడగకూడదని. అలా తయారైంది. ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది? 2 నోట్ చేసుకున్నాం. మీ మాస్టర్ చెప్పినా, మా మాస్టర్ చెప్పినా, వాళ్ళ మాస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు. కుడిపాక గురించి వాళ్ళు నోటమ్మడి రాలేదు. ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా కీప్ లెఫ్ట్ అంటాడు. అది రైట్ అని మాట రాదు. కుడిపక్క నడవటం కనుక నేర్చుకుంటే
ఎడం పక్కన నడవటం నేర్చుకుంటే కుడి పక్కన నడిస్తే ఏంటి అనేది నీకే తెలుసు. ఇది చేయడం సాధన. కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా తండ్రి అనుకుంటే కరెక్టే అనుకోండి గురుగారు, ఇప్పుడు కుడి పక్కన నడిస్తే ఏమవుద్ది అంటాడు. ఏమవుతుంది ఏరే చోట మొహం బాగా పడతాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకేం తెలుసు, సాధన తక్కువ వాదన ఎక్కువ. సాధన తక్కువ వాదన ఎక్కువ. అర్థం రెండు మనకి విజ్ఞానం పెరగాలి. విజ్ఞానం పెరగాలి. మనకి టీవీలు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రకరకాల విజ్ఞానం పెరుగుతుంది. కానీ మనకి జ్ఞానం పోగొట్టుకుంటున్నాం. అమ్మ అని పిలవాలనే జ్ఞానం పోయింది. అది తప్పు కదా. అవును. మాతృభాష అన్నారు. అరం వాడికి అరం, తెలుగు వాడికి తెలుగు, తమిళ వాడికి తెలుగు. వాళ్ళ మాతృభాష ఎవరు వాళ్ళది. తల్లితో సమానం అన్నారు. తల్లి పదం ఎంత గొప్పది. మనకి తెలియకుండానే ఎవరిని నేర్పకుండానే మనకేదైనా అనుకోకుండా దెబ్బతలితే అమ్మ అంటాం. ఎందుకంటాం కదా. అమ్మ ఎంత గొప్పది. తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం. తల్లి అట్ట కాదు. నువ్వు ఒక ఏజ్ వచ్చేంత వరకు నీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్. టాకింగ్, డ్రింకింగ్, వాకింగ్, సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే, తల్లి. బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎవరు చెప్తాడు వాళ్ళ కుర్రాడు? చెప్పేవాళ్ళు లేడు, వినేవాడు అంతకంటే లేడు. అసలు ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీరు ఎన్ని సందర్భాలు ఇలాంటివి చెప్పారో తెలియదు, కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులు అవుతున్నాం అందరం. అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు, అందరికీ అర్థమయ్యేలాగా. దీన్ని చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా. నీ జీవితాన్ని వాడు ఏం మారట్లేదని చంపేస్తున్నాడు కుర్రాడంటే వదిలేవా, వాడి జీవితం వాడి నేర్పుతున్నాడు అంటారు పెద్దవాడు కదా. అడే నేర్చుకుంటాడు ఏమనుకోతే. అవసరం మనిషిని అంత పని ఏం చేస్తుంది. సార్ చివరిగా ఒక మాట, మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలాగా? అనవసరం ఖర్చులు మానేయడం బెటర్. సింపుల్. దాచుకోవాలా డబ్బులు? అంటే చైనా వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ, పూర్ కంట్రీ ఉంది కదా. అక్కడికి వెళ్తే పెద్ద స్వర్గంలో ఉంది. నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ మేము విన్నది ఇలా అండి, ఇంత మార్పు వచ్చింది, స్వర్గంలా ఉంది, వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్ అని బోర్డు మీద ఒక సెంటెన్స్ రాశారు. నో సీక్రెట్, వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ అన్నారు. డ్రైవర్ ఎలా ఉండాలి, డ్రైవర్ వాడే అలా ఉండాలి. అంతేగాని మా ఓనర్ అబ్బాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కానీ నేను కూడా కొనాలంటారు. అని లోన్లు పెట్టడం, ఇన్స్టాల్మెంట్లో కొంటాం, చేసుకుంటే ఎవరు నష్టపోయే నష్టపోతాం. చాలా గొప్ప మాట సార్, ఇది చాలా అవసరం ఈ తరానికి. అందుకే అంత సూటిగా అడిగాను సార్. వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్. నా సంపాదన బట్టి నేను బతుకుతాను. టాలీవుడ్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ డ్రగ్స్ బాగా ఇప్పుడు వ్యాపించి కేసులు అవుతున్నాయి కదా సార్. ఏం డ్రగ్స్ ఏముంది, నువ్వు చేసుకునేది దాన్ని. అందుకే మాదక ద్రవ్యాలు అన్నారు. ఆ రోజుల్లో కూడా ఉంది, వ్యభిచారం ఉంది. ఉందా సార్? ఆ రోజుల్లో ఏమో మా చింతనంలో ఏదో ఒక గ్రామం, ఒక విలేజ్, దానికి ఒక పద్ధతి, ఒక ఇది ఉండేది. ఇప్పుడు అక్కడ దాకేందుకు మన వాళ్ళు పర్మిట్ అని పెట్టారు మందు తాగడానికి. అది మరీ ఒక్కళ్ళ కూర్చుని తాగితే బాగుండదని కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కాస్త నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, అనవసరంగా అలాగే ఉండవని క్లబ్బులను పెట్టారు. ఇప్పుడు ఆ క్లబ్బులు పోయి పబ్బులను పెట్టారు. ఇప్పుడు ఆ పబ్బులు పోయి 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అనుకోండి, మా ఇల్లు చాలా బాగుంటుందండి అని అన్నీ చూపించి, ఇది మా ఇంట్లో ఇది పబ్ హౌస్ అంటాడు. అది గొప్ప, అక్కడ బార్ ఉంటాయి, అదే ఇంట్లో బార్ పెట్టాడని గొప్పగా చెప్తాడు మనకి.
మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు, ఈ తాగి వచ్చి తాగితే ఏమవుతుంది, పెళ్ళం అయింది అనుకోండి, ఏమవుతుంది అది బతుకు. అది మర్చిపోతున్నారు. మా ముందు కాబట్టి కట్టించామనుకుంటారు. అదేంటే మాదక ద్రవ్యాలంటే మాదకం చేసుకుని తాగితే బ్రెయిన్ పనిచేయదు. అంటే ఒత్తిడి వల్ల అవుతుందో మరి. ఈ మధ్య చాలా అంటే చిత్ర పరిశ్రమలో ఎక్కువ అన్ని చోట్ల ఉన్న సమస్య అది. అదేంటంటే కాస్త 10 మంది తెలిసిన వాళ్ళం కాబట్టి బలానా వాడు తాగుతున్నాడు, బలానా వాడు డ్రగ్స్ తీసుకున్నాడంటే పాపులారిటీ ఉంటుంది కాబట్టి మన వాడతారు. అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి. అవును. సరే, ఎన్టీ రామారావు గారిని మీరు ప్రస్తావించారు కదా. రామారావు గారి కాలంలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. సో ఆయన నటన కొంత ఏమున్నా నేను అతను గురించి ఒకటేనండి ఎప్పుడు చెప్పేది ఒకటే. ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొద్దిగా గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవరన్నా, నటుడు ఎవరన్నా ఉన్నా అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్. వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం. పొట్టిగా ఉంటాడన్నారు, వాడి పొట్టితోనే వాడిని కాపాడుతాం చంద్రమోహన్ లాగా. ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు, వాడికి ఎవరికి కాంపిటీషన్ లేదు. పైగా పద్యం ఏ విషయంలో డైలాగ్ కానీ, డ్యాన్సుల్లో కానీ, ఏదైనా యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు వాడు. ఆయన అందుకే ఆయన పిచ్చోడు ఏం కాదు. రామారావు ఒళ్ళో కూర్చొని బొట్టు పెట్టి రామారావు అని పేరు పెట్టింది. ఆయనే పెట్టారు కదా సార్ పేరు? ఆయనే పెట్టాడు. బాగుంది సార్. ఇవాళ ఒక చిత్ర పరిశ్రమలోని కొన్ని విషయాలు, అలాగే మీ జీవితంలోని బోలెడు విషయాలు, ఇంకా మీరు చెప్పిన ఇతర విషయాలు అయితే కొత్త విషయాలు, జీవితం గురించి, బంధాల గురించి చొచ్చుకుపోయాయి సార్ మనసులోకి. మీ అనుమతితో మీ పుట్టినరోజు సందర్భంగా మా అందరం కలిసి మీతో ఒక కేక్ కట్ చేస్తాం సార్. కేకా? అదేంటి నా పుట్టినరోజు మీరు కట్ చేయడం? అంటే మీరు కట్ చేస్తే మేము మీ అందరూ సినిమా తింటాం కూడా సార్. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనూతు తే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమార్జయ జీవనం తవ భవతు సార్థకం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే సార్.